శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 21. దండి స్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట సాధకులకు స్నానశుద్ధి భావశుద్ధి అవశ్యం. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణుడితో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితివి. దారి మధ్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటివి. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుడి నుండి తెలుసుకొంటిని. గురుచరణుని నేను ఇట్లు ప్రశ్నించి తిని, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చినాడని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలంలో వచ్చువాడు? అంతటా గురుచరణుడు ఇట్లనియే, అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దముల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలడని శ్రీవారి సంకల్పము. దివ్య సంకల్పము వలన కాక మహాతపస్సులు అరుదించవీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చట ఉన్న వాయుమండలము పరిశుద్ధము గావింపబడును. విశ్వాంతరాళమునందలి దశదిశల నుండి భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచునే ఉండును. పవిత్ర భావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమునందున ఉండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది ఏదీ లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగు వాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను, భావశుద్ధి కలిగిన వాడుగా ఉండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి ఉండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును కానీ అన్నమును కానీ స్వీకరింపవలెను. వేదాంతములందు మహాపండితులమనుకొని వారు శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయి కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓట్ర దేశమునందలే జగన్నాథ పూరి మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయి తిని. అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించి తిని. నాతో పాటు 3-4 శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్టదేవత రూపములో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనముగా బోధించిరి. దండిస్వామికి గర్వభంగం. అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అచ్చటకు వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాదవల్లభ మహాప్రభు, ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చినట్లు చేయవలసినదని ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తర్వాత వారు కుతర్కముతో ఇట్లు వాదించిరి. శ్రీపాదుడనేది వాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు. వాని శిష్యులైన మీరు కూడా క్షుద్రమాంత్రికులే. తమ క్షుద్ర విద్యతో మా దండి స్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తివంతులు కనుక తిరిగి స్వస్థతను పొందిరి. మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. పీఠికాపురమునకు మా మహాస్వాములు విజయము చేసి శ్రీపాదుని మట్టి కర్పించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు బ్రహ్మరథము పట్టెదరు. మేము నిరుత్తుల అయితిమి. శ్రీపాదుల వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి వాడు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించున్నదియు వారే, దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే. ఈ రకములైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యం. కొలది దినముల తర్వాత దండిస్వాముల వారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున
నేను కూడా మార్గమధ్యములోని పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ బాపనార్యుల వారి అందును శ్రీ అప్పలరాజు శర్మ ఎందును శ్రీపాదుల వారి అందును ద్వేషభావము విషము చిమ్ము స్వభావము కలిగిన వారి సంఖ్య పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయమునందలి దేవీదేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు ఇట్లనిరి: ఇచ్చట ఉన్న స్వయంభూదత్తుని మహిమ అపారం. తన యొక్క అవతారం అని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వము అణచుటకు నన్ను సాధనముగా చేసుకొని ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచి రోజులు వచ్చినవి, మీరు నిశ్చింతగా ఉండు. ఈ విధముగా పలికి విభూతి కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్ప శక్తితో సృష్టించి తన ఆశ్రితులకు ఇచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్ర ఘోషతో స్వామివారిని ఊరిలోనికి తీసుకువచ్చుటకు కుక్కుటేశ్వర స్వామి దేవాలయమునకు పోయిరి. ఊరంతైనూ చాటింపు వేయబడెను. తాను స్వయముగా దత్తావతారమని పేర్కొంచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమునర్పవలెను. పాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరై క్షమాపణ చెప్పుకోవలేను. అప్పలరాజు శర్మ గారు దండిస్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతముగా అర్చించే కాలాగ్ని శమన దత్తుని విగ్రహము దండిస్వామికి అప్పగించి స్వాముల వారు విధించే శిక్షకు పాత్రులు కావాలను. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు కానీ అప్పలరాజు శర్మ గారు కానీ బాపనార్యులు కానీ తలవంచరాదనియు ఇటువంటి ఆకృత్యములకు ఆర్యవైశ్యులు మద్దతును ఇయ్యరాదనియు తీర్మానించింది. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధముగానే తీర్మానించింది. శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్ష ఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోము పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మ గారును శ్రేష్ఠి గారును బాపనార్యుల వారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చుని ఉండిరి. అప్పలరాజు శర్మ చేష్టలుడికి వెర్రివాని వలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్గాంచి తనకు ఆకలిగా ఉన్నదనియో పెరుగు అన్నము తినదననియో చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగు అన్నము కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయును శ్రేష్ఠి గారును మహానందముతో సుశ్రావ్యముగా ఉన్న ఆ పవిత్ర వేద రుచులను ఆలకించుచుండిరి. ఇచ్చటనున్న వాతావరణం అంతయును పవిత్ర ఋష్యాశ్రమము వలె ఉండెను. కుక్కుటేశ్వరాలయమునందరి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా తిరిగి అవి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా ఉండెను. దండిస్వామి తన శిష్యులతోనూ పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచ్చట నుండి బయలుదేరును. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లుగా కనిపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్లను కదుపుచూ ముందుకు మాత్రం పోజాలక అచ్చటనే ఉన్నట్లు కనిపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసముతో ఎన్నియో ఘడియలు గతించుచుండెను. అందరూ ఈ వింత చూచి చకితులగుచుండిరి. ఇంతలో దండిస్వామి వద్ద ఉన్న బ్రహ్మదండము రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిలబడెను. పీఠికాపుర బ్రాహ్మణ్యమునకు కూడా ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియు శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరగగలవనియు వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదిలి ఇంటి పట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. మోహము నశించుటతో మోక్షము. పీఠికాపురంలో అప్పన్నాను అతడు ఒకటుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండువాడు. నాగస్వరమును ఊదుకొనుచు అతడు బాపనార్యుల ఇంటికి వచ్చెను. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపుచేయమనిరి. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి ఇట్లనిరి: పోయి ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము.
దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాత్ అవయవములతో పీఠికాపురమున సంచరించుచుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమునందు ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరము పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహారం ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా ఆగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలిచిన వారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షించవలసినది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వచ్చి వానిని తోడ్కొని రమ్మని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది అని చెప్పిరి. అబ్బన్నయ్యను సుబ్బయ్యను అచ్చటికి వెళ్ళిరి. వారందరినీ బాపనార్యులు ఇంటికి తీసుకొని వచ్చిరి. శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపమున ఇట్లనిరి. ఓయి దండిస్వామినని ఎంత గర్వించితివి! నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంతానున్నట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వం ఎంత? నీ సామర్థ్యం ఎంత? దైవదూషణ చేయుట వలన నీకు నిన్నాశ్రయించిన వారికి మహాపాపం చుట్టుకొనినది. కొన్ని వందల సంవత్సరములు పిశాచ జన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించిరి. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ బోయ, మాదిగ వంటి జన్మలకు వచ్చి కడుగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షతో పరిహరించి తిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాట మాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమన్నది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలనని కోరిక ఎడల, యోగ్యత ఉన్న ఎడల నేను అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యములో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలనని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునకు, మోక్షమునకు, బంధమునకు వ్యత్యాసమేమీ ఉండదు. ప్రతి క్షణమునను అసంఖ్యాకమైన నూతన లోకములను సృష్టి, స్థితి, లయములు నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు కానీ, ఉన్నత ఆనంద భూమికలకు కానీ పరిమితి కానీ హద్దులు కానీ లేవు. మరణానంతరము నా వద్దకు రాగోరు వారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏ లోకములకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పం నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతము నరాకారములో మీ ముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేని స్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచునే ఉందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగివచ్చినది. మహాయోగుల యొక్క యోగశక్తులన్నీను లోక కళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించినది. నేను సర్వసత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సత్యధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధంగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరించుము. శిష్య జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరింపబడకపోయినను సృష్టికి కానీ నాకు కానీ కలిగడి నష్టం ఏమీ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచుడే ఉండును. ఇది అసలు ఉన్న విషయం. నీకు తోడుగా పీఠికాపుర బ్రాహ్మణ్యము కదలివచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీతక చేరివలే ఉన్నది. ఒంటెల అందమును గాడిదలు పొగుడుచుండగా
గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగుడుచున్నవి. పరస్పరము ఈ విధంగా ప్రశంసించుకొన్నను, యథార్థం మాత్రం వేరుగా ఉన్నది. అరుంధతి వశిష్ఠుల సంబంధం. అంతటా నేనిట్లంటిని, అయ్యా గురుచరణ, అరుంధతి మాత చండాల వంశమునందు జన్మించినని వింటిని. ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడెను? దానికి గురుచరణులు ఇట్లనిది. పూర్వమందు వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించును. ఆ సమయమున అక్షమాలను చండాల కన్యక ఆమె చేయుటకు అర్హమైన ఉపచారములను చేసెను. దానికి సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకొమ్మనెను. అంతటా ఆమె వశిష్ఠునే భర్తగా కోరెను. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీవి, మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధం ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించెను. వరమును కోరుకొమ్మంటివి, కోరితిని, వరమిచ్చిన ఇమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు ఆజ్ఞనిమ్మనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి ఇట్లనెను, నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుటకు నీకు సమ్మతమేనా అని అడిగాను. ఆమె వల్లే అనెను. ఆ మహర్షి ఆమెను భస్మము చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలయను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలు ఇసుమంత పనిని కూడా రుంధన చేయలేదు కనుక అనగా వద్దని అడ్డు పెట్టలేదు గనుక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన వర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్రక్షేత్రమునందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనము చేసి బ్రాహ్మణ జన్మలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణకర్మ విభాగములను అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తాను ఆచరించడి దుష్కర్మల వలన క్రమత పతనము నొంది శూద్రుడవచ్చును. శూద్రుడు కూడా సత్కర్మాచరణ వలన క్రమశ ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసము నుంచి వారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుతురు. తన భక్తుడు ఏ కులములో జన్మించినను, ఏ పరిస్థితులలో ఉండినను సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందినట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మ సంబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల. దత్తభక్తులకు స్వామి అభయం. మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలుసుకొనుచు మాచాల గ్రామమునకు చేరితిమి. మాచాల గ్రామ దేవత మాకు దివ్య దర్శనమిచ్చి తరింపజేసెను. తమ దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించెను. ఆ మహాతల్లి ఇట్లనెను, పూర్వము ప్రహ్లాదునకు గురుబోధన చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్నారు. శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియు, ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్రా జలము స్వీకరించువారు. మీకు శుభము కలుగుగాక. ఈ మాటలను చెప్పుచు ఆమె పూర్వరూపములోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబో సమయములో కృష్ణదాసు అని మాలదాసుని వచ్చెను. మాచాల గ్రామ దేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా ఇచ్చి కురుంగడ్డకు ప్రయాణం కావలసినదని చెప్పాను. మేము ముగ్గురము కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిది ఒకే కులము. దత్తప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించిననో అది స్వీకారమే. మాతో పాటు కృష్ణదాసు చేరికలో నూతనోత్సాహములు కలిగిన ప్రసంగవశమున కృష్ణదాసు ఇట్లు నుడివెను. యజ్ఞాది కర్మాలలో ఇచ్చడి దక్షిణలకు 16, 116, 1116 అనడి సంఖ్యా విభేదములు ఎందుకున్నవో తెలిసిన శ్రీపాదుల వారి సంఖ్య అయిన 2, 4, 9, 8 అనుదానికి అర్థము బోధపడగలదు. ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డలను కనుగొననిమ్ము
అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులగు 10 మంది కలిగిన పూర్ణాంక రూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు కావున దశాంశల రూపుడు 16 దశాంశలను అది 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకం అనగా 1 అనునది శివ ప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అనున్నది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5 అగుటచే మనకు శేషముగా వచ్చి 6ను 5చే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషము 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతానరూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమీనూ మిగులలేదు. పూర్ణము అనుగా 0 అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యమునందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనున్నది అనంతత్వ ధర్మమును కలిగి ఉన్నది. సృష్టి యొక్క స్థితి స్వభావమునందు అనంతత్వము అనివార్యము. శ్రీపాదులు షోడశ కళా ప్రపూర్ణులు. నాయన శంకరభట్టు ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారము కలుగునది. అందువలన శివకేశవులు ఇరువును అభిన్నులని ఎరుగుము. దశాంశాంక భాగహారమునందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశాల నుండి 5 దశాంశాంకల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయును విష్ణు స్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో విష్ణువు ఇట్లనెను. మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతిగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గరూపముగాను, కోపావస్థలో కాళికాదేవిగాను, పురుషవేషమున నారూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదే. 16 సంవత్సరముల వయసులోనే వారు పీఠికాపురమును వీడి వెళ్ళిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులగుటచే వారిని షోడశ కళా ప్రపూర్ణులుగా తెలుసుకొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశాలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మశివునిలో దశాంశ రూపుడాయనను కారణము సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకం. ఇటువంటి ఏకాంకము 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించి ఉన్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను. 16, 100, 1000 అనేది 3 పదములలో చివర 2 పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడింది. 116, 1116 అనేది రూపము అందినవి. వీటిని 10చే భాగించిన ఎడల సృష్టి యందరి వివిధ వస్తు సముదాయములకు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అని 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయు వారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణలను దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను 3ంటిని దానము చేసిన వాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట వలన గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండ దానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా కలది. ప్రాతస్తవము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అన్నది
గాయత్రి త్రిష్టుప్ జగతి ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండ దానము అంటే శరీరదానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలము లభించును. సావిత్రి కాటక చైన ఫలితమే శ్రీపాదుల అవతారం. సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించినది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు, అదే గాయత్రి మాత. ఆమెకు 24 ప్రతీక, 9 అనునది పరబ్రహ్మస్వరూపం, 8 అనునది మాయాస్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సావిత్రుకాటక చయనము చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీశ్వమునంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ దోచౌపాతి దేవిలక్ష్మి అని భిక్షనడిగిరి. వారి వాక్కులను, లీలలను, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరును ఎరుగజాలరు. ఈ నవ వ్యాకరణం నాకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణం. కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయములను వింటిని, మరెన్నో కొత్త సంగతులను తెలుసుకొంటిని. పాండిత్య జనిత అహంకారము కలిగిన వారు ఎంత మాత్రమో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు. శ్రీకృష్ణదాసు ఇట్లు చెప్పనారంభించను. శ్రీపాదుల వారు పిపీలకాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నారు. ఒకసారి నరసింహవర్మగారి పొలంలో శ్రీపాదుల వారు వర్మగారి విశ్రాంతి తీసుకొనిచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు ప్రతి త్రాచపామును విచిత్రముగా తలను మొండము నుండి విడదీసిరి. వాటన్నిటినీ గుట్టలు గుట్టలుగా పక్కన వేసిరి. చాలా పెద్ద చీమలు, ఇది వరకు ఎవరూ కని విని ఎరగనివి అక్కడికి చేరినవి. వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకూడదని ఆ చీమలన్నింటినీ శ్రీపాదుల వారు చంపివేసి ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చిపడి ఉన్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇట్లనిరి, రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమం. ఈ విచిత్ర పిపీలకములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమనిరి. ఇంతలో వింతకాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నీ బతికినవి. శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లనిరి, ఈ చీమల రాజునకు సంజీవని శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని ఇది రక్షించుకొన్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణక్షణము ఈ రకములైన లీలలను ఎన్నైనా చూపగలను. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుబాములను చూసి ఆశ్చర్యమునుంది. ఇది కూడా శ్రీపాదుల వారి పని అని గమనించింది. అంతటా శ్రీపాదుల వారు ఒక నాగుబాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్యహస్తముతో నిమిరిరి. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి. ఆ నాగపాములు ఎందుకు వచ్చినవో, వాటిని శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసినో ఎవరికెరుక. ఈ విషయమును శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లనిది, రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకము ఎదురయ్యి కొండ చిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగమంతులు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములు కలుగజేయు సర్పములు మన కళ్ళకు కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకముగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషములు కలుగజేయుచుంటిని. మేము పురుగంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించి శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.